సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరును కూడా వాడుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ ఇప్పుడు కొత్త మోసానికి తెరతీశారు. ఇన్స్టాలో ట్రేడింగ్ లింక్స్ పంపి డబ్బులు కాజేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో మహేష్ బాబు టీం రంగంలో దిగింది. ఈ మోసాలపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్స్కు, రిక్వెస్ట్లకు స్పందించొద్దని అభిమానులకు, నెటిజన్లకు మహేష్ టీం రిక్వెస్ట్ చేసింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి రిక్వెస్ట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇక సితార ఘట్టంలేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. అంతకుముందు యూట్యూబ్లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేసింది. కానీ ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం సితారకు ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫాలోవర్స్కి ఎప్పుడూ మంచి స్టఫ్ అందిస్తుంటుంది.